దేవుడా 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 ఇవాళ తొలత జ్యూస్ బండి పెట్టినా మంచి గిరాకీ కావాలి మంచిగా ఉండాలి దేవుడా నువ్వే చూసుకోవాలిగా ఈ పోరడేడి ఉచ్చకాని వేయండు అటే వేయండు ఈ ఎండకు వడదెబ్బ కలిగింది అనుకో వాళ్ళమ్మ నన్ను తిడతారు తీసుకురాకుండా అయిపో జంగిలి పోరాడుతాడు ఓ పోడా ఏడున్నావురా ఈ పూరాన్ని కూడా తీసుకురాకపోను మన దగ్గర బాక్స్ ఉందని పట్టుకొచ్చిన కానీ ఈ పోరాడు ఎటో తప్పించిండు టైం పాస్ అయితే లేదు కొంచెం పాటలు నిందాం వెళ్ళిపోకే నింగిలోని సందమామే నువ్వని ప్రేమిస్తున్నా నా జీవితాన వెన్నెలనే నీ వల్లే అనుకుంటున్నా నా చెయ్యి విడిపోవని పాట పాడినట్టు ఫీల్ ఏమైందిరా ఏమైంది ఏమో పిలుస్తావు ఏం లేదన్నా ఈ పాట నువ్వే వాడినావా ఈ సాంగ్ నేనైతే ఇప్పుడు ఈ సాంగ్ ఆరా మనోలే నా సాంగ్లు కొట్టి పెట్టుకున్నాడు ఇంకా రిలీజ్ చేస్తలేడు ముహూర్తం ఎప్పుడు వస్తుందో ఏమో ఎవరన్నా వాళ్ళు ఈ ఛానల్ యజమాని రా సరిగా ఇవ్వరా ఎటువైనావు చెప్పినా అన్న ఇటు పోయేస్తాను మళ్ళా మళ్ళీ ఎందుకు అడుగుతాను ఇటువైనా కానీ ఎంతసేపోతావు రా సురిగిట్లు వేసింది ఏంది సురికేసిందా అని చెప్తే గిందంతా సరిపోతూ కొట్టాడు పెద్ద ప్లానింగే ఏమైందిరా ఏమో గులుగుతావు కొంపేసి నిజంగానే సురికేసింది ఏంది వేసింది కింద సరిపోతూ వేసిపోయే సరే చేసిపోతాగు మళ్ళీ నైందాకో మేమో నన్ను తిడుతుంది అర్థమే గంటలు తిరుగుతుంది ఆగు అబ్బా ప్లాన్ వర్కౌట్ అయింది అన్న ఫుల్ సురికేసింది ఓ పోరా ఆగు చేనే పడుతుంది ఇటు ఎండలు తిరుగుడు ఇటు సురికేసింది అన్నాడు పోరనుకున్నా తావురా దెబ్బకు షర్బత్ పోవాలి షర్బత్ పోవడేందన్నా షర్బత్ వాడు కాదురా సురుకు పోతా అంటానా నీ సురుకు నాకంటట్టు ఉన్నది తాగు ఎట్లున్నదిరా షర్బతి సూపర్ ఉంది పోయిందా సురుకు పోయింది అయిపోయినా మనం షర్బత్ చేస్తే అట్లుంటది ఫ్యాక్షన్ సెకండ్ల సురుకు బిరుకు అంతురుకాలే ఓకే అన్న సురుకు బిరికే కాదురా నాకు ఇది కావాలని అట్లన్నా ఓకే కొనవంటావు కొన్న తర్వాత గిట్లా అంటావు బర్రె బండి కొనవని నీకు ఎప్పిన్నా అగో ముద్దు బండి దొడ్డు బండి అంటావేంది మీ అవ్వగారు కొనిస్తానేగా కొత్త బండి కొనియక 50,000 ఇచ్చి సెకండ్ హ్యాండ్ బండి కొనిచ్చిర్రు నీకైతే ఎప్పుడు మా అవ్వగారు విన్నవాడు ఎడతావు కదా మా అవ్వగారు 50,000 ఇచ్చిండ్రు నేను సెకండ్ హ్యాండ్ బండి ఎవరు కొనుక్కోమన్నారు వాళ్ళు ఇంకో 50,000 కలుపుకొని మంచి కొత్త బండి కొనుక్కుంటే అయిపోవు కదా తెలుగు ఉన్నదా అనే తెలుగు తక్కువదానా మీ అవ్వగారికి ఉండాలి ఫస్ట్ బుద్ధి కొత్త బండి కొనిస్తాను 50,000 ఇచ్చిన తర్వాత ఇటువంటి బండి రాకపోతే ఇంకా మంచి బండి వస్తుందా నీకు ఇట్లా పల్సర్ డ్యూక్ లాంటి గిట్ట వస్తాయి ఏంది పల్సర్ బండో డ్యూక్లో బీకులో గవ్వని నాకు ఎరకలేవు గానీ మంచిగా బుల్లెట్ బండి కొంటే అయిపోవు కదా ఊళ్ళో రిచ్ ఉండు 50,000 చూసి నీకు బుల్లెట్ బండి ఇస్తారు నీ నెల మొఖంలో చెప్పు ఓ నీకెప్పుడు నన్ను తిట్టుడు ఎరక గానీ ఇంకెంతసేపు దొబ్బుడు ఎంత దూరం దొబ్బి నా చేతులు నొత్తన్నాయి నడిచి నా కాళ్ళు గుంజుతున్నాయి అవునే పిసానా చేతులు ఎందుకున్నాయి దొబ్బదందుకేనా కాళ్ళు ఎందుకున్నాయి నడిచేదందుకేనా దొబ్బు ఇక నీ జామ అంగాల పోయాల ఓ నాకు ఉంటే కదా జామ తగ్గ నీకైతే నిలువెళ్ళ మొత్తం జామే ఉంది ఫస్ట్ నీకు తగ్గాలి జాంగీ వంటనే ఎంత బక్కదాన బండి మీద ఎత్తెత్తా అద్దే తుమ్మిర్రే అంటే విన్నావా చూసినావా అపశకరం ఎట్లా జరిగిందో ఓహో మంచిగానే ఉన్నావు తీ అంటే అక్కడ దుమ్మిర్రు కాబట్టి ఇక్కడ ఇట్లా జరిగింది అంటానవా అది రాసి పెట్టి ఉంది జరిగింది అంతే గదినికి దీనికి ఏం లింకు అరే నువ్వు భలే ఉన్నవేంది నీ విషయానికి వచ్చినప్పుడేమో ఇవన్నీ పట్టించుకోవద్దు అదే నా విషయానికి వచ్చినాకనేమో ఇవన్నీ పట్టించుకోవాలి అంతేగా ఓ మంచిగానే ఉన్నావు తీ ఒక్కొక్క మొగోడు ఎటన్నా పోయేసేటప్పుడు బండికి ఇట్లా పంక్చర్ అయితే పిల్లాన్ని వెనక సీటు మీద కూర్చుండ పెట్టుకొని దొబ్బుకుంటా పోతాడు పైగా ఇంకా నువ్వు నాతోనే దొబ్బి పియ్యబడితివి నన్నే తిట్టబడితివి అట్లా రియల్ లైఫ్లో ఉండదు అవ్వ సినిమాలో మాత్రమే ఉంటుంది ఆయనకి తీయటానికి పంచర్ అయిన బండి మీద అలా పిల్లని కూర్చుని పెట్టుకొని దొబ్బుకుంటూ పోతాడా ఆయనకి బండే బరువురా అంటే ఇంకా పిల్లం బరువా నీ నోట్లో నోరు పెట్టినందుకు నా షేపుతో నేను కొట్టుకోవాలి కానీ దొబ్బి దూప బాగా అవుతుంది నీతో నొర్రింది అనుకో ఇంకెక్కువ అవుతుంది నీ పొలం కాడేనన్నా మోటు ఉంటే చూడు నీళ్ళన్న తాగుదాం
పొలాలు ఉన్నాయి కానీ మోటార్లు అందరూ బంద్ చేసినట్టున్నారు, ఎక్కడ లేవు. పొద్దుగాల ఎత్తారు పట్టపాటిని మోటార్ తీస్తారు ఎవరన్నా. జ్యూస్ బండి ఉంది తాగుదాం. నీడ పెట్టు బండి. అన్న ఏమేమి ఉన్నాయా? దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ, ముండా. ఏంది ముండనా? ఓ రండా నేను ముండా అంటుండే. ఓ నల్ల మొక్కపోడు అవడు నన్ను ముండా అంటలేడు రావడు, బోండా అనక ముండా అంటుండు కారతమ్మ. అక్క గంతే అవురా వాడేదో అనరాకంటే ఈ గ్యాప్ లో నువ్వు నన్ను రండా అంటావారా? నేను నిన్ను కావాలంటున్నానే, ఏదో ముండా రండా కాంబినేషన్ మంచిగా ఉంది అట అన్న. నిన్ను అంటున్నా ముండా చిచి రండా నా చిక్క బోండా. అవురా ఈ జ్యూస్ బండి కాడ దోశ వాడ ఇడ్లీకి ఇవి ఉంటాయారా? ఏం బండ్లు పెట్టిరా మీరు? నీకు అన్న తెలివి ఉందన్న, ఈ జ్యూస్ బండి కాడికి వచ్చి ఏమున్నాయని అడుగుతున్నావు. ఏదో తెలియకనే కానీ అయినా ఏమేమి జ్యూసులు ఉన్నారా? గాడిని అడిగితే గాడని చెప్తాడు. మీకేం కావాలి చెప్పురి. మీ దగ్గర ఏమున్నాయో చెప్పుర్రా అన్న. ఈ బండ్లో చూస్తే మాకు కావాల్సిన జ్యూసులు ఏం లేనట్టున్నాయి. ఇప్పటిరా కన్నుండే, జస్ట్ ఇప్పుడు అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నిమ్మరసం ఉన్నా మజ్జిగ ఉన్నది అంతే. అన్న మా దగ్గర ఉన్నాయే రెండాయే, మళ్ళీ గవర్న ఎందుకు చెప్తానవి? ఇప్పుడు అచ్చగిరాకి పోగొట్టున్నట్టు నువ్వు ఆగురా. అన్న మీకేం కావాలి చెప్పురే. నాకు సరిపోతే పోయా అన్న. నాకు మజ్జిగ పోయన్నా. నువ్వు ఏది తాగుతా నేను అదే తాగుతా. ఇవో నాకు కూడా మజ్జిగనే పోయా అన్న. మజ్జిగనా చేసిపో తాగురే. అన్న మీరు ఇద్దరు ఏమవుతుందా? భార్య భర్తలా? చూడాడు ఎట్లా అంటాడు. ఇప్పుడైతే భార్య భర్తలం కాదురా. ఇప్పటికి గారు ఎప్పటికి గారు. ఏమంటావురా? ఏం లేదన్న, మీ జంట బ్లాక్ అండ్ వైట్ టీవీ లెక్క మంచిగా ఉందంటన్నా. ఏమంటాడేందే? ఏ మన జంట మంచిగా ఉందంటాడు. ఇగో తాగురి. మంచిగా ఉంటుందిరా మా జంట, మస్తు ఉంటుంది. ఏం తెలియదు. ఇంక ఇప్పుడు అనుకోతే నల్లగానే కానీ ఇంటికాడ వేరే ఉంటాం. అన్న కస్టమర్లని ఇట్లా మాటలలో పెట్టానే నిల్చొని చూస్తే అయిపోతుందా? నన్ను చూసి నడుచుకో. ఓకేరా ఓకే. అన్న పైసలు ఎంతనే? అన్న 20 20 20 60 అవుతాయి. ఇవి 60 అట. ఇయ్యే పైసలు. ఓ నల్ల ముక్క పొడ 20 60 ఎట్లయితే 40 అవుతాయి. 40. సరే ఈ మరే. నా దగ్గర ఎక్కడ? నా దగ్గర లేవు. నాకు కూడా లేవు. ఎట్లా ఇచ్చుడు మరే? దగ్గర ఫోన్ పే ఉంటుందిగా, ఫోన్ పే అయ్యి. ఫోన్ పేలో కూడా లేవే పైసలు. ఇప్పుడు ఎట్లా మరే? అన్న పైసలు లేవు. పైసలు లేవా? పైసలు లేకపోతే ఏంది? చేసేదేం లేదు. అబ్బా చేసేది ఏం లేదా? ఎంత మంచివి అన్న నువ్వు. ఏ చెప్పునెక్కే అన్న మనసుమారం ఇంకే పోదాం పా ఎక్కువ. పైసలు లేకపోతే చేసేదేం లేదన్నా కానీ పని మా ఉన్నది. ఆ పైసలు మనం పని చేసిపోరి. పని చేసురా? ఏం పని అన్న? బోల్లో బట్టలు ఉతుకురా. గాబాలు గిక్కడ ఎందుకుంటాయి? గడ మా పొలం ఉన్నది, గడ్డని తెదిరిపోరి. ఎంది ఎండక? అబ్బా బేబీ నేను చెయ్యా. చేయండి ఊకోడాడు. మంచి ఉందంటే తాగుతు కదా, చేద్దాంపా తప్పదిగా. నడురి గదే గడ్డి పరి పరి. చేతాను తప్పుతుందా? ఇది చేసిన గట్లు ఉంటుంది. పా నడు. ఒక 5 నిమిషాలు అయితే ఇంకా పడదాము. పొంగు కూడా చూసి కావాలంటివి మంచిగా ఉందా ఇప్పుడు? నల్ల మొక్క పడ నువ్వు తాగలేదా నన్ను అంటున్నా? తాగినే తాగలేదు అంటలేను. కాకపోతే ఎప్పుడు మూల పైసలు తింటారు మీ ఆడోళ్ళు బయటకు వచ్చినప్పుడు పైసలు అడగచ్చుకుంటుందా? ఎప్పుడు మాయ తింటారు అక్క. పానాడు మాదాలు కానీ ఈయన కూడా పెట్టుకుంటారు. అన్న సురికి ఇంకా దగ్గర తగ్గిందంట మజ్జి చేసి. చల్ ఇప్పటికే గిరాకీ లేదురా. నువ్వు కొన్ని దాపురమైన ఆగు. ఎవరైనా ఒకటి గిరాకీ అయినాక మా వస్తా. జగిచ్చి అన్నుండి వెళ్ళంగా ఫోన్ చేసినా కానీ గుళ్ళ కొట్టు కాడ దిగుతామని. ఇంకానైతే రాలేదాడు. అటు ఇటానమ్మా నూరు దగ్గరకు వస్తాను అని ఇక ఆడేమత్తాడే. వచ్చాడు ఎండ కొడతా రాంగో నీళ్ళ బాటిల్ అన్న పట్టుకొచ్చుకోకపోతివి. నిజమే. అగో ఇక్కడ జ్యూస్ బండి ఉంది, పోయి తాగుదామా? పాయి తాగుదా. ఇంత సార్లు నన్న పడుతుంది కడుపులో. పాయి అన్న దూపైతే అనుకో నీళ్ళు ఇవ్వవా? నీళ్ళు వేయడానికి వచ్చిరా జ్యూస్ వేయడానికి వచ్చిర్రా? ఫస్ట్ నీళ్ళు అయితే నీళ్ళు అయినాక జ్యూస్ మా తాగుతాం కానీ.
అరే ప్రతి వాళ్ళకి నీళ్ళు పట్టిపోరా. పట్టిస్తా అన్న. ఇప్పుడు వాళ్ళ మాటలలో ఎట్లా పెడతానో చూడు. ఓ మీకు ఏమేం కాదు చెప్పు, నేను చెప్పు తయారు చేస్తా. ఏమేమి ఉన్నాయి? నిమ్మరసం ఉన్నది, మజ్జిగ ఉన్నది. ఏం కావన్నా నీకు? నేను నిమ్మరసం తాగుతానే. ఇగో దీనికి నిమ్మరసం, నాకు మజ్జిగ. సరే అరే తమ్ముడు, ఫస్ట్ అయితే కొన్ని నీళ్ళు ఇయ్యరా. ఇగో అక్క. అన్న ఇప్పుడు వాళ్ళని చూడు, మాటలలో ఎట్లా పెడుతున్నావు. కానీ మాటలలో పెట్టు. వాళ్ళు దెబ్బ కుక్క దాకా 2 తాగాలి. కానీ సరేనన్న చూడు. ఇగో మీరిద్దరు లవర్సా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఓ బాడుకో చంపినావు గారా, వాళ్ళిద్దరు లవర్స్ ఎందుకైతారా? అన్న ఇప్పుడు చిన్న మిస్టేక్ అయింది, ఇప్పుడు సెట్ చేస్తావు. మీరు ఇద్దరు పెళ్ళమోగోళ్ళా? నీ పోరనుకున్న వారెత్తే లవర్స్ ఎవరో పెళ్ళ మొగోళ్ళు ఎవరో తెలియదా? ఎక్కడన్నా ఆడోళ్ళు లవర్స్ అవుతారా, ఆడోళ్ళు పెళ్ళ మొగోళ్ళు అవుతారా? ఈ పోరాన్ని ఏ జంగల్ నుంచి బతకొచ్చినావు? నీ మాకు సల్లద్దేమది పో. ఓ అక్క ఓ పోడా, మాటలలో సెట్ చేస్తాను ఇదేనారా? ఓ అక్క, ఆ పొలానికి ఏం తెలియదు. దాని కొంచెం పిల్లగాని నోరు అదుపులో పెట్టుకోమని చెప్పు. ఇట్లా అయితే గిరాయి కాదు, అచ్చరోళ్ళు మారిపోతారు. ఓ అక్క, పొలాన్ని మాటలు పట్టించుకుంటారా? ఇగో మీకోసం చేసిన ఆల్రెడీ తాగురి. ఓ అన్న, ఇది ఎట్లున్నది? లుప్పు లేదు, మనలేదు, అంత నీళ్ళు ఉన్నది. ఇంకొక పెరిగెత్తామా ఇంట్లో? ఇది కూడా ఏం మంచిగా లేదే, అంత పుల్లగా ఎట్లనో పాడైంది. చక్కెర లేదు, మా అన్ను లేదు. ఏంది మంచిగా లేదా? ఉప్పు తక్కువ అయిందా? ఇగో ఉప్పు ఎంత పాటు అక్క. అట్లనే కొంచెం పెరుగు కూడా అంత నీళ్ళు ఉన్నది. సరే అక్క. అబ్బా అన్న, ఇప్పుడు మస్తున్నది. ఫస్ట్ ఇట్లనే వేసి అయిపోగా. ఏదో అక్క కొత్తగా పెట్టుకున్న షేరాలే. ఇప్పుడైతే మంచిగా ఉంది కదా? మంచిగా ఉన్నది అన్న. వాళ్ళు ఇది మంచిగా లేదు, అది మంచిగా లేదనుకుండా 2 గ్లాసులు తాగుతారు రే, నన్ను లాస్ అవుతాం. ఓ పూరా ఏం చేస్తావురా, మంచిగా లేదంటారు. మరి తప్పది, ఈరోజు కవర్ చేసుకోవాలి, ఏదో మళ్ళీ నడిపియాలి. ఎంత అన్న? 40 రూపాయలు. ఇగో ఈ జ్యూస్ కూడా తాగినాం కానీ ఆడైతే తాడలేడు. ఇక మెల్లమెల్ల నడుద్దాం. ఇక రాడు, మనం పోదందా. అన్న 10 రూపాయలు ఉంచుకో ఇక నువ్వే. ఓకే అక్క, మీరే మంచి. ఏ బజర్ ఇదారా, గాలి చేస్తాను. ఏం చేద్దాంరా, గిరాకీ డీజే పెట్టుకున్నా. డీజే పెట్టుకున్నా. చలో ఆంజీ. ఏంది మామ సంగతి, ఎందిర నీ గతి, బ్రేకప్ చెప్పేసిందా నీ పిల్ల? వాడుకుందిరా అది, నిన్ను వేస్ట్ అన్నది, నువ్వు సెట్ కావని పోయిందా? పోతే పోనిరది, వస్తుంది మళ్ళొక్కది, డల్లు కాకు మామ నువ్వు చెయ్యిరా చారచ్చా. అన్న నువ్వు గిరాక్ అయిపోయాక మజ్జిగ పోతా అన్నావు కానీ అయింది కదా పోయి. అరే మావో తావురా, ఇంకెవరన్నా రాని. ఏమైందా నల్లమ్మకోమదానా? కట్టుకొని చూస్తున్నావు, తాగలేదు అక్కడ? బర్రె తాగినట్టు తాగితేగా నడువు కుప్పేద్దా? అచ్చదాకా అవుతావా? మొగోడు అన్నాక లవర్ని బయట తీసుకుని వచ్చినప్పుడు పైసలు ఇన్ని జేబులో పెట్టుకొని రావాలి. చీ, నాకు ఇప్పుడు అనిపిస్తుంది నేను ఎందుకు లవ్ చేసినా అని. అమ్మని అమ్మ, ఓ నల్లమ్మకోమదానా, ఇన్ని రోజులు నన్ను చూసి లవ్ చేయలేదానే, నా జేబులో పైసలు చూసి లవ్ చేసినా అనే దరిద్రం మొగదానా? అబ్బా, నీ జేబులో పైసలు కూడా ఉన్నాయా? నేను అట్లా అనలేదురా గాడిది. లవర్తో బయటికి వచ్చినప్పుడు ఒక 100నో 200లో పట్టుకురావాలి జేబులో అని చెప్తున్నా. లక్షలు లెమ్మంటలేను నిన్ను. ఓ పిచ్చదానా, ఎటువైనా మొగోడే ఖర్చు పెట్టా నానే, మీ ఆడోళ్ళు పెట్టరానే. మీ ఆడోళ్ళు ఎందుకున్నారే? సైడ్కి హ్యాండ్ బ్యాగ్ వేసుకుని టిక్ అని పోతారు కానీ అలా పైసలు ఉంటాయి, మేకప్ కిట్కి సంబంధించిన అన్నీ ఉంటాయి. అంతేందుకే రెస్టారెంట్కి అయినా మేమే పైసలు పెట్టాలి, హోటల్కి అయినా మేమే పైసలు పెట్టాలి, కూల్ డ్రింక్ తాగినా మేమే పైసలు పెట్టాలి, టీ తాగినా మేమే పైసలు పెట్టాలి, కాఫీ తాగినా మేమే పైసలు పెట్టాలి. అంతేందుకే జ్యూస్ బండి కాడ కూడా మేము పెట్టాలి పైసలు. మీరే పెడతారు ఇక. అరే, నీకు లవర్ని మెయింటైన్ చేసే అంత సత్తా లేనప్పుడు నీకు లవర్ ఎందుకురా? అవురా, ఏమో బాగా అంటావు. కాఫీలు టీలు దాకాడ ఎంత పెడుతున్నారా నువ్వు? మా అంటే 10 రూపాయలు, ఐస్ క్రీమ్ తినే కాడ 30 రూపాయలు, లేకపోతే 40 రూపాయలు, ఆ బిర్యానీ తినే కాడ 150 రూపాయలు. అది కూడా మొత్తం తింటామా? నువ్వే సగం తింటావు అలా. జ్యూస్ కాడ 40 రూపాయలు కూడా పెట్ట శాత కదా నీ దగ్గర. నేనేమో లక్షలు అడిగినట్టు, నీ ఆస్తులు అడిగినట్టు చేస్తున్నావు.
గా పైసలు కూడా ఉండే నీ దగ్గర? మాదాలు గడ్డ అయితే ఎదురు ముచ్చట పెట్టడానికి మూతులు అయితే బాగా ఆపుతున్నావు ఎదురు. అమ్మా ఈ బల్కొట్టాలి ఎప్పుడో ఉన్న ముచ్చట అనే వారికి సార్కి మాటలేస్తలేవు. ఎదురుతా ఎందుకు ఎదురా? నీ ఇప్పు కూడా ఎప్పుడో వాళ్ళకి కొడతా. నీ బలుతో నా ఈ బలుతో సుత్తది. అవ్వ సరే దాదా ఇగో కుప్పేసిన ఇక ఉండగాట ఎదురా. అన్న జ్యూస్ గా ఉన్నానే బాగా అలసిపోయినట్టున్నారుగా. అన్న అందుకే వస్తానవే. ఏమేమి ఉన్నాయే? బోర్డు మీద కనబడుతుంది ఏమున్నాయో. ఇంకా బట్టల మాల్ కావాలి. బట్టల మాల్. అది బట్టల మాల్ కాదే పిజ్జానా, బ్యాటర్ మాల్. గరే ఇయ్యవ ఒకటి. బ్యాటర్ మాల్ బట్టర్ మాల ఆరా బోర్డు మీద ఇట్లా ఉన్నాయండి లేకపోతే మన దగ్గర ఏమైనా ఉన్నాయా? నేను రాసినా మన దగ్గర సవత్తదిరా మన ఒత్తుడేనే. మరి వాళ్ళు రాసిర్లు ఏ రాంగా అంగన్వాడి కాడ మేడం కలిసిందిరా రాయమన్నాక రాసి ఇచ్చింది. మరి నాకు కూడా తెలియదు. మానం పోతుంది తెలియజేసి చెప్పు అని. ఇది కూడా కరెక్టరా. ఇగో ఏమనుకోకూరి ఆడ పక్కకు తెలుగులో రాసింది కదా అది చూసి చెప్పు ఏం కావన్ను. విలేజ్ పీపుల్ వాళ్ళకి ఇంగ్లీష్ రానట్టుంది బావా, నువ్వు చెప్పి. ఓ రాదా? నల్ల రసం కాదు అది నిమ్మరసం. స్పెల్లింగ్ తప్పు రాసినట్టుంది. నిమ్మరసం సిరొకటి. సరే చేసిస్తా. అక్క మీరు ఇద్దరు లవర్సా? ఓ పోడా ఆవురా నీతో నీ కట్ట ఉన్నది. అయ్యోగా పిల్లగాన్ని ఏమంటున్నావు బ్రో? మేమిద్దరం లవర్సే, లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నాం. చూసినా అన్న మనతో అట్లుంటది మనతో. చూసినా అప్పుడు చూసినా ఇప్పుడు చూసినా నీ దండం పెడతా సపరేట్ ఉండు. గిరాకి పోనీయకపోతే అదే మంచిది. అబ్బాన నీ కడుపు చల్లగా ఉందా? అప్పని దూపైతాందే. బ్రో డబ్బులు ఎన్ని? 10 రూపాయలు. ఫోన్ పే అన్న. స్కానర్ ఏంది స్కానరా? అయినా స్కానర్ ఎందుకు? మొన్న అర్చములలో ఆపరేషన్ అయినప్పుడు స్కానింగ్ తీసిర్రు. మర్చిపోయి ఆన్నే పెట్టాల్సిన. ఇప్పుడు లేకపోతే పైసలు కొట్టారా? బ్రో స్కానర్ అంటే అది కాదు, ఫోన్ పే స్కానర్. స్కానింగ్ చేస్తే మీకు పైసలు వస్తాయి. ఏ గవర్నర్ తెలియదు. నెంబర్ చెప్తే ఫోన్ పేలో పైసలు కొట్టు. నెంబరా చెప్పు బ్రో. నెంబర్ అయితే నెంబరా 95 73 700 95 73 చైనా సుమన్. అదే ఓకే వచ్చినాయి చూసుకో. అగో పైసలు పంపితే టొయిటో అనే సౌండ్ వస్తుంది. సౌండ్ రాలే మళ్ళీ పంపు. వచ్చినాయి అన్న 20 అన్నదే పైసలు వచ్చినాయి. పైసలు వచ్చినాడా పోరిగా. నల్ల మొక్క పొడి ఇంకెప్పుడు వస్తానే? అటు ఇటు అన్న ఇల్లు దగ్గరకు వచ్చినాయి. ఇక రాడే మనం నడుచుకుంటే పోవుడేపా. ఇంకా కొద్ది ఏనాక వస్తేమావురా నల్ల మొక్క పొడా. మీకు ఎక్కడ లేట్ అవుతుందనే తొందర వచ్చినాయి, లేకపోతే ఇంకా 10 నిమిషాలు లేట్ అవుతూ. ఓ గాయదోడా మేము గట్ల అంటలేము. ఇవరకే లేట్ అయిందంటే ఇంకా 10 నిమిషాలు లేట్ కాదు అంటున్నావా? మీరు జైత్యాలు ఉండే వచ్చారు లేట్ అవుతుందని నేను తాత్పరంగా వచ్చిందే. ఆయనతో దానికి గిక్కర్రాకి ఎందుకు వచ్చినావురా? మేము అత్తం పో గిక్కర్రాకి నడిచినావు. ఆయనతో దూరం నడమమా? ఫీల్ ఆకుర్రి అచ్చెక్కుర్రి. ఫీల్ అయ్యేది లేదు, ఫెయిల్ అయ్యేది లేదు. నువ్వు ఇక్కడ నుంచే లెక్కించకపోయి ఇంటికైనాక అమ్మకు నేను అక్కడ నుంచే లెక్కించుకొచ్చినా అని పేరు కొట్టేస్తావారా? అట్లేం లేదే. మీరు ఎంతైనా నా సొంత తోడగుట్టిన చెల్లెలు గానే మిమ్మల్ని నడిపిస్తున్నానే. వచ్చి బండెక్కుర్రే పోదాం. నడిపియంది ఏముందిరా నల్ల మొక్క పోడా? ఆల్రెడీ నడిపించినావు. అక్కడ నుంచి ఇక్కడ రకచ్చినావు. కాళ్ళని నొత్తన్నాయి. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? అయ్యో కాళ్ళు నొత్తన్నాయా చెల్లమ్మ? దారా నేను పోయినాక కాళ్ళు వస్తావు. ఇప్పుడైతే వచ్చి బండెక్కురా. ఓవర్ యాక్షన్ చేయకురా. అరే నువ్వు ఇంతగానో ఓవర్ చేస్తున్నావంటే మాతో నీకేదో పని ఉందిరా. అర్థమైపోయిందా? చెప్తా కానీ ఫస్ట్ అయితే వచ్చి బండెక్కుర్రే.
ఇప్పుడు చెప్తేనే వచ్చి బండి ఎక్కుతాం. ఫస్ట్ ఏం పనో చెప్పురా. అంటే మీకు మీ వదినని పరిచయం చేద్దాం అనుకుంటాన్నా. మరి ఎవరురా? అఖిలనా అన్వేషణ? ఏ కాదే, మౌనిక కావచ్చు. ఏ వాళ్ళు కాదే, ఇప్పుడు కొత్త వదినే సౌందర్య. సౌందర్య సౌందర్య చిరునవ్వుకు రూపం సౌందర్య. అబ్బా పసిగా పెట్టి పుట్టావురా నువ్వు. ముగ్గురు కాకుండా 4వ వదినకు పోయినవారా? అయిన దానికి మాతోనేం పనిరా? అంటే వదినది వేరే క్యాస్ట్ కదా, మీరిద్దరు ఒప్పుకొని అమ్మని ఒప్పిస్తే మేమిద్దరం మంచిగా లగ్గం చేసుకుందామని. లగ్గం చేసుకుంటావా? చెల్ మేము ఒప్పియం. అబ్బా ప్లీజే, మీకు దండం పెడుతున్నే, ప్రేమించిన్నే. నువ్వు ప్రేమిస్తే మాకేందిరా? మీకు చెరుతులం బంగారం పెడితేనే అగో ఏరి ఇల్లు. అరే పారా, జల్ది పోయి అమ్మని ఒప్పిద్దాం. బంగారం అన్న కురికొచ్చి బండి ఎక్కిరిగా అనే. ఏ జల్ది వారా, అమ్మని ఒప్పియద్దా? సరే పోదాంపా. సౌందర్య సౌందర్య చిరునవ్వుకు రూపం సౌందర్య. అన్న 40 రూపాయలు పని కాదే, 400 రూపాయలు పని చేసినాం. ఇక మేము పోతాం. కుప్పేసిరా? సరే పోరిగా. సరే అన్న పాయప్ప లేకిదానా. 1 రూపాయి తెచ్చుకొని సాత కాదు, కైకిలు పోతేనే ఒక 500 రూపాయలు వచ్చు. నడువు. పోదాం చలో బండి ఎక్కు. అడనా బావా బావంటూ నోరార పిలిసినా చూసి చూడనట్టుగా ఆట ఉంటా